ఓకే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డబ్ల్యూడబ్ల్యూఈ తెలుగు అప్డేట్స్ ఛానల్. ఈ వీడియోలో కొన్ని అప్డేట్స్ గురించి మాట్లాడదాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లాస్ట్ వరకు వీడియోనే కంపల్సరీ చూడండి. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఒకటి చెప్పాలనుకున్నాను. సో అదేంటంటే రేండీ ఆర్టన్ వర్సెస్ ఏజే స్టైల్స్ వర్సెస్ ఎల్ఏ నైట్ మ్యాచ్ నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్ తర్వాత జరిగే స్మాక్ డౌన్లో జరుగుతుందని చెప్పినాను. సో ఇది అప్పుడు జరగదు. జనవరి 5th అంటే మన కోసం జనవరి 6th జరిగే స్మాక్ డౌన్లోనైతే ఈ ట్రిపుల్ రేట్ మ్యాచ్ అయితే జరుగుతుంది. కానీ నేను నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్ తర్వాత జరిగే స్మాక్ డౌన్లో జరుగుతుందని చెప్పినాను. సో ఇది ఒకటి రాంగ్ అప్డేట్ అయితే ఇచ్చేసినాను. సో దీనికి మీ అందరికీ సారీ. అండ్ నేను ఇన్స్టాగ్రామ్లో కూడా మెన్షన్ చేసినాను సో ఇది రాంగ్ అప్డేట్ అని. సో ఈ ట్రిపుల్ రేట్ మ్యాచ్ జనవరి 6th జరిగే స్మాక్ డౌన్ అయితే చూడడానికి దొరుకుతుంది. అండ్ ఈ మ్యాచ్లో విన్ అయిన వారు రోమన్ రీన్స్కి ఛాలెంజ్ చేస్తారు ఫర్ ది అన్డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ యూనివర్సల్ ఛాంపియన్షిప్ కోసం. అది కూడా రాయల్ రంబల్లో జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం లోగన్ పాల్ గురించి. సో లోగన్ పాల్కి ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. సో ఆ క్వశ్చన్ ఏంది అంటే, సో మీ దృష్టిలో ఎవరు గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ యాజ్ ఎ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్గా, సో యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్గా మీ దృష్టిలో ఎవరు గొప్ప అని అడిగినప్పుడు సో మన లోగన్ పాల్ ఏమన్నారంటే, సో నెంబర్ 1 పొజిషన్లో జాన్ సినా అన్నారు. సో జాన్ సినా గ్రేటెస్ట్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ అని చెప్పినారు. అండ్ టాప్ 2 ప్లేస్లో స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్ పేరు చెప్పినారు. అండ్ అలాగే టాప్ 3 ప్లేస్లో హల్క్ హోగన్ పేరు చెప్పినారు. టాప్ 4లో ఉంది ఇంకెవరో కాదు లోగన్ పాల్ అంట. అండ్ టాప్ 5 ప్లేస్లో డామినిక్ మిస్టీరియో ఉన్నారు. సో లోగన్ పాల్ ప్రకారం ఈ సూపర్ స్టార్స్ టాప్ 5 అంట గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ యాజ్ ఎ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్గా. సో మరి మీ ప్రకారం ఎవరు గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ యాజ్ ఎ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్గా, సో మీరు ఎవరు అనుకుంటున్నారో మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడడం సాషా బ్యాంక్స్ గురించి. సో సాషా బ్యాంక్స్ డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేసే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. సో మన డబ్ల్యూడబ్ల్యూ కూడా ఆఫర్ ఇచ్చిందంట సాషా బ్యాంక్స్కి. కానీ సాషా బ్యాంక్స్ డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేయడానికి ఎక్కువ మొత్తంలో మనీ అయితే అడుగుతుందంట సాషా బ్యాంక్స్ డబ్ల్యూడబ్ల్యూకి. సో మరి డబ్ల్యూడబ్ల్యూ కనుక ఎక్కువ మొత్తంలో మన సాషా బ్యాంక్స్కి మనీ ఆఫర్ చేస్తే సో కంపల్సరీ సాషా బ్యాంక్స్ డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేసే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. అండ్ అంతేకాదు ఇంకొక రిపోర్ట్ కూడా వస్తుంది. సో అదేంటంటే నెక్స్ట్ ఇయర్ రాయల్ రంబల్లో మన సాషా బ్యాంక్స్ రిటర్న్ చేస్తుందంట. అండ్ ఈ రాయల్ రంబల్ని విన్ అవుతుందంట సాషా బ్యాంక్స్. సో మరి ఇప్పుడు మీరేమన్నారు, సాషా బ్యాంక్స్ డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేసి రాయల్ రంబల్ని విన్ అవుతుందా లేదా, మీకేమనిపిస్తుందో మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ అంతేకాదు రెస్ల్మేనియా 40లో సాషా బ్యాంక్స్కి డ్యామేజ్ కంట్రోల్తో స్టోరీ లైన్ ఉంటుందన్నట్టుగా రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. సో మరి చూద్దాం. ఇవన్నీ జరగాలంటే ఫస్ట్ సాషా బ్యాంక్స్ డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేయాలి. దాని తర్వాత రాయల్ రంబల్లో విన్ అవుతే మేబీ ఈయో స్కైకి ఛాలెంజ్ చేసినా చేయొచ్చు సాషా బ్యాంక్స్. సో ప్రజెంట్ అయితే బెయిలీతో కలుస్తుంది అన్నట్టుగా రిపోర్ట్స్ ఉన్నాయి. సో మరి రాయల్ రంబల్ విన్ అయితే మేబీ ఈయో స్కైకి ఛాలెంజ్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ రియా రిప్లీ కూడా ఛాలెంజ్ చేయొచ్చు. బట్ రియా రిప్లీకి అపోనెంట్ అయితే ఉన్నారు. సో బెక్కీ లించ్ అయితే ఫైట్ చేయొచ్చు రియా రిప్లీతో. సో మరి చూద్దాం ఏం జరుగుతుందో. సో ఫస్ట్ అయితే సాషా బ్యాంక్స్ రిటర్న్ చేయాలి డబ్ల్యూడబ్ల్యూలో. సో ప్రజెంట్ అన్ని అప్డేట్స్ అయితే సాషా బ్యాంక్స్ రిటర్న్ చేస్తుంది అన్నట్టుగానే చెప్తున్నాయి. సో మరి చూద్దాం. రాయల్ రంబల్ టైం దాకా వెయిట్ చేస్తే మనకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం ది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్ గురించి. సో మన కోడీ రోడ్స్ ఒక మాటనైతే చెప్తున్నారు. సో అదేంటంటే ఎంజేఎఫ్ ఇన్ ఫ్యూచర్లో డబ్ల్యూడబ్ల్యూలోకి వస్తారంట. సో మరి కోడీ రోడ్స్ ఉన్నట్టుండి ఇలా ఎందుకన్నారు. సో ప్రజెంట్ ఎంజేఎఫ్ ఏఈడబ్ల్యూలో ఉన్నారు. సో మరి ఏఈడబ్ల్యూలో ఉన్న సూపర్ స్టార్ డబ్ల్యూడబ్ల్యూకి వచ్చే ఛాన్స్ ఉందా అంటే, సో ఏదైనా జరగచ్చు. డబ్ల్యూడబ్ల్యూ అంటేనే నెవర్ సే నెవర్. సో మన సీఎం పంక్ ఆల్మోస్ట్ 10 సంవత్సరాల తర్వాత డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేసినారు. సో మరి ఇప్పుడు ఎంజేఎఫ్ కూడా వచ్చినా రావచ్చు. సో మరి కోడీ రోడ్స్ ఎందుకు అలా అన్నారో ఏం క్లారిటీ లేదు. కానీ సో కోడీ రోడ్స్ అన్నారు కదా, సో ఆ ఇంటెన్షన్ అయితే ఉండొచ్చు. సో డబ్ల్యూడబ్ల్యూ దగ్గర కూడా ఈ ప్లాన్ అయితే ఉంది కావచ్చు. డబ్ల్యూడబ్ల్యూ కూడా ఏదైనా ఆలోచిస్తుంది కావచ్చు ఎంజేఎఫ్ని డబ్ల్యూడబ్ల్యూలోకి తీసుకురావడానికి. సో దాని ప్రకారమే మన కోడీ రోడ్స్ ఎంజేఎఫ్ డబ్ల్యూడబ్ల్యూలో వస్తారని ఉండవచ్చు. సో మరి ఇప్పుడు మీరేమంటారు, ఎంజేఎఫ్ డబ్ల్యూడబ్ల్యూలో వస్తే బాగుంటుందా లేదా, మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం లోగన్ పాల్ బ్రదర్ జేక్ పాల్ గురించి. సో మన జేక్ పాల్ రెస్ల్మేనియా 40లో రావడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో రెస్ల్మేనియా 40లో తన బ్రదర్ లోగన్ పాల్తో కలిసి వర్క్ చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో మరి చూద్దాం డబ్ల్యూడబ్ల్యూ ఏమైనా ప్లాన్ చేస్తుందా జేక్ పాల్ కోసం. సో ఇంతకుముందు కూడా జేక్ పాల్ లోగన్ పాల్ హెల్ప్ చేయడానికి వచ్చినారు. క్రౌన్ జువెల్లో రోమన్ రైన్స్తో మ్యాచ్ జరిగింది, లోగన్ పాల్ వర్సెస్ రోమన్ రైన్స్. సో ఈ మ్యాచ్లో జేక్ పాల్ హెల్ప్ చేయడానికి వచ్చినారు. బట్ ఆ మ్యాచ్లో లోగన్ పాల్ ఓడిపోయినారు. సో ప్రజెంట్ కూడా మన జేక్ పాల్ డబ్ల్యూడబ్ల్యూలో రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో మరి చూద్దాం డబ్ల్యూడబ్ల్యూ ఏమైనా ప్లాన్ చేస్తుంది కావచ్చు జేక్ పాల్ కోసం. సో మేబీ మ్యాచ్లో ఇంటరప్ట్ అయినా అవ్వచ్చు.
మేబీ మ్యాచ్లో జేక్ పాల్ లోగన్ పాల్కి హెల్ప్ చేసినా చేయొచ్చు. సో మరి డబ్ల్యూడబ్ల్యూఈ ఏం ప్లాన్ చేస్తుందో ఇంకా క్లియర్గా తెలియదు. బట్ జేక్ పాల్ మాత్రం ఇంట్రెస్టెడ్గా ఉన్నారంట రెసల్మేనియా 40లో రావడానికి. సో మరి మీరేమంటారు, లోగన్ పాల్తో జేక్ పాల్ వస్తే బాగుంటుందా లేదా? మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం లూక్ హార్పర్ గురించి. సో మన లూక్ హార్పర్ బర్త్డే ఈరోజు. సో లూక్ హార్పర్ ఈ లోకంలో లేరు. సో వ్యాట్ ఫ్యామిలీలో ఉండే లూక్ హార్పర్, బ్రే వైట్, ఎరిక్ రావన్ అండ్ బ్రాన్ స్ట్రోమన్. సో మన బ్రే వైట్ అండ్ లూక్ హార్పర్ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినారు. సో ఈరోజు లూక్ హార్పర్ బర్త్డే. అండ్ మన కోడీ రోడ్స్ లూక్ హార్పర్కి ట్రిబ్యూట్ కూడా ఇచ్చినారు. సో మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. సో నెక్స్ట్ మాట్లాడదాం డబ్ల్యూడబ్ల్యూఈ ప్రీమియం లైవ్ ఈవెంట్స్ గురించి. సో మన డబ్ల్యూడబ్ల్యూఈ పాత ప్రీమియం లైవ్ ఈవెంట్స్ని తీసుకురావడానికి ట్రై చేస్తుంది. లైక్ హెల్ ఇన్ ఏ సెల్ కావచ్చు, ఇంకా వేరే ప్రీమియం లైవ్ ఈవెంట్స్. సో అందులో భాగంగా మనకి జనవరి 6న న్యూ ఇయర్స్ రెవల్యూషన్ అనేది జరుగుతుంది. ఈ షోలోనే మనకి ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది రేండీ ఆర్టన్, ఎల్ఏ నైట్ అండ్ ఏజే స్టైల్స్ మధ్య. సో మరి చూద్దాం ఇంకా ఎటువంటి ప్రీమియం లైవ్ ఈవెంట్స్ తీసుకొస్తుంది డబ్ల్యూడబ్ల్యూఈలో ఇన్ ఫ్యూచర్లో అని తెలుసుకోవాలంటే మనం ఇంకొంచెం టైం అయితే వెయిట్ చేయాలి. సో మరి చూద్దాం. సో మోస్ట్ ఎక్సైటెడ్గా ఉండబోతుంది 2024. సో మరి ట్రిపుల్ హెచ్ చాలా పెద్దగానే ప్లాన్ చేస్తున్నారు 2024ని. సో మరి చూద్దాం, ఈగర్లీ వెయిట్ చేద్దాం 2024 కోసం. 2024లో ఛాంపియన్షిప్స్ చేతులు మారే ఛాన్స్ కూడా ఉంది. సో బిగ్ సర్ప్రైజెస్ అయితే ఉన్నాయి 2024లో. సో మరి చూద్దాం ఏం జరుగుతుందో 2024లో. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం బ్రాక్ లెస్నర్ గురించి. సో బ్రాక్ లెస్నర్ రిటర్న్ చెప్పమని అడుగుతున్నారు. సో మనకి బ్రాక్ లెస్నర్ తొందరలోనే వస్తారు. సో రాయల్ రంబల్ టైంలో మేబీ బ్రాక్ లెస్నర్ రిటర్న్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. లేదంటే డైరెక్ట్గా రాయల్ రంబల్లోనే వచ్చినా రావచ్చు బ్రాక్ లెస్నర్. సో వీడియో ఇంతే. వీడియో నచ్చితే మీరు వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు ఏమన్నా డౌట్ ఉన్నా కూడా కామెంట్లో అడగండి. సో నేను కంపల్సరీ మీ డౌట్స్ అన్నిటికీ క్లారిటీ ఇచ్చేస్తాను నెక్స్ట్ వీడియోలో.